ప్రార్థన ద్వారా ఈ నూతన సంవత్సర ఆరాధన ప్రారంభించుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ కృప, మీ కాపుదల, నీ సన్నిధి నాతో మాతో ఉంచి మమ్మల్ని అందరినీ ప్రేమించి మరొక నూతన సంవత్సరంలోనికి మీరు నడిపించిన విధానం కొరకై స్తోత్రాలు. గత రాత్రి మేము కనిపెట్టిన రీతిగా నాయనా నీ సన్నిధిలో మమ్మల్ని బలపరిచి మరలా ఈ నూతన సంవత్సరపు ఆరాధన కొరకు నడిపించారు. మీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క ఆరాధన క్రమాన్ని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అను త్రియేక దేవుని నామములో ప్రారంభిస్తున్నాం. ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షులుగా ఉండమని, మీ ఆత్మ చేత ఈ ఆరాధన జరిగించమని చేరవచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైతే రావాల్సినదో వారు కూడా సకాలంలోనే నీ పాద సముఖంలోకి తీసుకుని రమ్మని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. మరిన్ని పాటలు పాడేవాళ్ళు పాడండి. పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి, సంఘమంతటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు.
మేలు చాలయ్యా 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 నా యేసయ్యా నీవు నాకు చేసిన మేలు చాలయ్యా నా నింద తొలగించావయ్యా నాకున్న అవమానం తీసినావయ్యా నా నింద తొలగించావయ్యా నాకున్న అవమానం తీసినావయ్యా చాలయ్యా చాలయ్యా నా యేసయ్యా నీవు నాకు చేసిన మేలు చాలయ్యా 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 నా యేసయ్యా నీవు నాకు చేసిన మేలు చాలయ్యా అడుగుడి నీకిచ్చదను అన్నావు పొందియున్నామని నమ్మమన్నావు అడుగుడి నీకిచ్చదను అన్నావు పొందియున్నామని నమ్మమన్నావు నీవు చేసిన మేలులకు యేసయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా నీవు చేసిన మేలులకు యేసయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా నీవు చేసిన మేలులకు యేసయ్యా ఆపేది ఎవరి తరము కాదయ్యా నీవు చేసిన మేలులకు యేసయ్యా ఆపేది ఎవరి తరము కాదయ్యా చాలయ్యా చాలయ్యా నా యేసయ్యా నీవు నాకు చేసిన మేలు చాలయ్యా 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 నా యేసయ్యా నీవు నాకు చేసిన మేలు చాలయ్యా అబ్రహాముకు వాగ్దానము చేశావు గర్భఫలము బహుమానముగా నిచ్చావు అబ్రహాముకు వాగ్దానము చేశావు గర్భఫలము బహుమానముగా ఇచ్చావు నా యందు కార్యాలు చేశావు నీ సాక్షిగా నన్ను నడుపుచున్నావు నా యందు కార్యాలు చేశావు నీ సాక్షిగా నన్ను నడిపించావు నీవు తెరచిన తలుపులు యేసయ్యా మూసేది ఎవరి తరము కాదయ్యా నీవు తెరచిన తలుపులు యేసయ్యా మూసేది ఎవరి తరము కాదయ్యా చాలయ్యా చాలయ్యా నా యేసయ్యా నీవు నాకు చేసిన మేలు చాలయ్యా 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 నా యేసయ్యా నీవు నాకు చేసిన మేలు చాలయ్యా విడువను ఎడబాయనని అన్నావు నిశ్చయముగా విజయముతో నడుపుచున్నావు విడువను ఎడబాయనని అన్నావు నిశ్చయము విజయముతో నడుపుచున్నావు నీ దక్షిణ హస్తము చాపావు మహోన్నత కార్యాలు చేశావు నీ దక్షిణ హస్తము చాపావు మహోన్నత కార్యాలు చేశావు ఏదైనా నీకే సాధ్యము అది మనుషులకు అసాధ్యము ఏదైనా నీకే సాధ్యము అది మనుషులకు అసాధ్యము చాలయ్యా చాలయ్యా నా యేసయ్యా నీవు నాకు చేసిన మేలు చాలయ్యా 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 నా యేసయ్యా నీవు నాకు చేసిన మేలు చాలయ్యా హల్లెలూయా పగలు నీ పద సేవే
యేసు ప్రభువా చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పరమపురిలో వరదా నిరతం, దూతగణముల స్తుతులను సల్పి, పరమపురిలో వరదా నిరతం, దూతగణముల స్తుతులను సల్పి, శుద్ధుడా పరిశుద్ధుడనుచు పూజనొందే దేవుడ నీవే, శుద్ధుడా పరిశుద్ధుడనుచు పూజనొందే దేవుడ నీవే. రేయింపగలు నీ పద సేవే, యేసు ప్రభువా చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే, జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా, సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. రేయింపగలు నీ పద సేవే, యేసు ప్రభువా చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే, పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి, గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. రేయింపగలు నీ పద సేవే, యేసు ప్రభువా చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. థ్యాంక్స్. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా, దేవుడు తన యొక్క మహాకృపలో మనందరి జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని ఉన్నతమైన నామమునకు ఘనత కలుగునుగా. మరి ఈ సమయంలో ఈ నూతన సంవత్సరంలో ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతించాం. వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు వాక్య భాగాన్ని చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు ఈ దినపు ధ్యాన వచనాలుగా మనము చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని రాజేశ్వరి వచ్చి చదివి వినిపిస్తుంది. తదుపరి పాస్టర్ గారు విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. ఈ దినము మన కొరకు ఏర్పరచుకున్న వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాలు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదైన సాక్షాత్ము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికారము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడైన రాజా, నిత్య నవసమైన తండ్రి, నీ పరిశునామకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
నీ కృపను పెట్టి నీ ప్రేమను పెట్టి నాయన మమ్మల్ని నీ సజీవులమైన రెక్కల కింద భద్రపరిచి కాసి కాపాడిన దేవా నీకు వందనాలు. రాత్రంతా నీ అయినా మమ్మల్ని నీ సజీవులమైన రెక్కల కింద భద్రపరిచి ఉదయకాలంలో నీ సన్నిధిలో నాయన నీ నామాన్ని స్తుతించడానికి నీ నామాన్ని కనపరచడానికి ప్రభావ మాకు ఇచ్చిన దండని బట్టి నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన నూతన సంవత్సరంలో ప్రభా నూతనంగా ప్రభా ఆరాధన జరుపుకుంటున్న మా సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో వదిలింపచేయండి దేవా, నీకు స్తోత్రాలు. పాటల ద్వారా నాయన నీ నామాన్ని కనపరచాం దేవా, నీకు స్తోత్రాలు. అయినా ఇంకా ప్రభా వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. రానని బిడ్డలను ప్రభా సకాలానికి రావడానికి సహాయం చేయండి దేవా, నీకు స్తోత్రాలు. అయ్యా మా సంఘ బిడ్డలను ప్రభా నీ యొక్క నూతన సంవత్సరంలో ప్రభా ఉద్ధరింప చేయండి, దీవించండి, ఆశీర్వదించండి దేవా, నీకు వందనాలు. దూరదేశంలో ఉన్న మా సంఘ బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలో ప్రభా మా సంఘ బిడ్డలందరినీ నాయన నీ సజీవులమైన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడమని నమ్ముచున్నాను దేవా, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా జరగబోయిన ఆరాధన అంతట్లోని కాపుదలు దయచేయండి. నీ యొక్క ఆలోచనలతో ప్రభా మమ్మల్ని నడిపించిన దేవా, నీకు వందనాలు. అయ్యా నీ సేవకుల వాక్యం అందించుండగా ప్రభా నాయన కావాల్సిన వర్తమానం మేము ఎన్నిచుండగా ప్రభా గ్రహించిన తండ్రి వాక్యానుసారంగా నడుచుకోవటానికి సహాయం చేయమని అడుగుతున్నాను దేవా, నీకు వందనాలు. నాయన ఈ సమయం అందు ప్రభా నా తండ్రి ప్రతి విషయంలో నీవు నాయన మీరే ముందుండి నడిపించమని, ప్రతి ఆలోచనలను సఫలపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి రాజేశ్వరి, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనలు నడిపించిన పాస్టర్ గారు వారి ఇరువురికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా నిలబడదాం. నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 603వ పాట క్రొత్త ఏడు మొదలు పెట్టాను. అందరం లేచి నిలబడదాం. వాక్య ధ్యానం వెళ్లే ముందు 603వ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుతాం. క్రొత్త ఏడు మొదలు పెట్టేండు మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేండు. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవా, దత్తరా పడకుండా చేయు ఉత్తమోత్తమంబు చూడ, క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పొందియున్న మేలులన్నీయు బొంకంబు మీర బెందమందు స్మరణ చేయుడి. ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు గెల్వవలయు, నందముగను రవిని పోలి నలయకుండా మెలయకుండా క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మేలు చేయదడవనపగా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడచేగా, త్రాలు మాలి ఉండకుండా జాలమేలో సేవలయు, జాల జనముల కిమ్మాను ఏలునామ ఘనత కొరకు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. బలము లేని వారమయ్యును బలమొందవచ్చు కర్తవాక్కునా, నలయకుండా నలగకుండా మోదముంది బలము సంగు సర్వనిధుల నెలమి మీరు నర్చుచుండ, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. ఇద్దరిత్రి నుండునప్పుడే ఈశ్వర
కరుని జనులు వృద్ధి పొంద చూడవలయును. బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధి నొంద శ్రద్ధ చేయ. శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలుగవచ్చు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు కాపు చూరి మీరు వేడగా. మేపు మీరాదనదు కరుణ పాపమంతా కడిగి వేసి. పాపరోగ చిహ్నలన్నీ బాపివేసి శుద్ధి చేయు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని నేవా. దత్తరా పడకుండ చేయు మొత్తమంబు చూడ క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నూతన సంవత్సరంలో మనందరినీ ప్రేమించి నడిపించి మరలా ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో ఆయన సన్నిధానంలో నిలబెట్టిన విధానాన్ని బట్టి వాక్య ధ్యానం వెళ్లే ముందు శ్రేష్టమైన మాటలు వినులాగన మమ్మల్ని సిద్ధపరచు నాయన అని ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడా మీకు వందనాలు. తిరిగి మరొకసారి మీ పాద సముఖం నిలబడి ఉన్నాం. ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో క్రొత్త ఏడు మా జీవితంలో మొదలుపెట్టింది. గత సంవత్సరం అంతా కూడా పాపం అనేటువంటి నాయన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమ్మను మలినము నుండి మధురంగా మార్చి శుద్ధి చేసి నూతన సంవత్సరం నడిపించాలని స్తోత్రాలు. ఇంతవరకు జరిగిన ఆరాధన క్రమంలో మీరు మాతో ఉన్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ నాయన ఈ నూతన సంవత్సరంలో వాక్యం వినిచుండగా ఏదైతే నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడబోతున్నారు ఆ మాటలు వినడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి నీ కృపా సహాయం అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నిశ్శబ్దం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన సంవత్సరాన్ని మన జీవితంలో బహుమతిగా అనుగ్రహించాడు. నిజంగా మరి గడిచిన సంవత్సరంలో ఎన్నో ఆపదల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, కష్టకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. గత సంవత్సరం మనం చూసిన వారు ఈ సంవత్సరం లేరు. గత సంవత్సరం మనతో మాట్లాడి మనల్ని పలకరించి ప్రేమతో ఆప్యాయతో ఉన్నటువంటి అనేక మంది లోక యాత్రను ముగించారు. దేవుడు మనలను ఆ వరుసలో ఉంచలే. అందుని బట్టి కూడా దేవునికి హృదయమంతటితో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. మరి మరొకసారి మీ అందరికీ సంఘ నాయకులకు, విశ్వాసులకు, మరి కిరణ్ కాంత్ గారు వారు కుటుంబానికి నా కుటుంబ పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు మన మధ్యలో చదవబడ్డాయి, విన్నాం. ఈ నూతన సంవత్సరంలో కొన్ని సూత్రాలు అనేవి మనం పాటించాలి. అవి లోక సంబంధమైనటువంటి లేక ఇహలోకానుసారమైనటువంటి సూత్రాలు కాదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి సూత్రాలు పేతురు భక్తుడు ఈ 2 వచనాల్లో మనకి
జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రొత్త సంవత్సరపు వాతావరణంలో మనం ఉన్నాము. ఈరోజు ఈ నూతన సంవత్సరపు సందేశంలో పేతురు భక్తుని ద్వారా మనము ధ్యానం చేసిన ఈ మాటలు ఈ సంవత్సర కాలం అంతటిలో మన జీవితంలో ఒక శ్రేష్టమైనవిగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ క్రొత్త సంవత్సరాన్ని ఎలా ఎదుర్కోవాలి, క్రొత్త సంవత్సరంలో ఎలా జీవించాలని గడిచిన దినం వరకు మనం చాలా ఆలోచన చేసి ఉంటాం కదా. రకరకాల ఆలోచనలతో, రకరకాల ఊహలతో ఉండి ఉంటాం. అయితే ఈరోజు మరి ఏ విధంగా ఈ నూతన సంవత్సరంలో ముందు కొనసాగాలి అనే విషయాలు ధ్యానం చేద్దాం. ప్రతిరోజు మనందరం కూడా ఇటువరకు అంటే ఉదయాన్నే లేవగానే బైబిల్ చదివే అలవాటు ఉండేది. ఇప్పుడు అలవాటు లేదు చాలామందికి కదా. ఉదయం లేవగానే ఏం చూస్తున్నారు, ముందు సెల్ ఫోన్ చూస్తున్నారు. వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరు ఏం మెసేజ్ పెట్టారు, ఎవరు ఎలాంటి రిప్లై ఇచ్చారు. నేను ఉదయం లేచినప్పుడు నా సెల్ ఫోన్ ఆన్ చేసేసరికి ఇంచుమించుగా 300 మెసేజ్లు ఉన్నాయి వాట్సాప్ గ్రూపుల్లో. అవి ఎవరు పెట్టి నేను చూడలేదులేండి, విషయం చెప్తా ఉన్నాను. అయితే గడిచిన దినాల్లో మరి ఒక గ్రూప్లో, చాలా గ్రూప్స్లో నేను ఉన్నాను. అవి కూడా ఇంచుమించు సేవకుల వాట్సాప్ గ్రూపులో, రకరకాల గ్రూపులు అన్నింటిలో కూడా నన్ను మెంబర్గా యాడ్ చేశారు. అయితే గడిచిన దినాల్లో వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చూసినప్పుడు ఒక ఆయన పెట్టిన మెసేజ్ ఏంటంటే, జీవితం అనేది ఒక ప్రయాస, లేక వృధా ప్రయాస. బ్రతుకు తెరువు కోసం ఒక ఉద్యోగం ఉండాలి, కొంత ఆదాయం ఉండాలి, కొంత పొదుపు ఉంటే చాలు, ఎలాగైనా బ్రతికేయవచ్చు అని ఒక ఆయన గ్రూపులో మెసేజ్ పెట్టాడు. ఆ మాటలు గుర్తు చేసుకున్నప్పుడు మనం గడిచిన దినాల్లో షేక్స్పియర్ గురించి చాలామంది విని ఉంటారు. ఆయన మాటలు చాలా సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చాయి. ఆయన మాక్బెత్ అనేటువంటి ఒక నాటకం రాశాడు. ఆ నాటక పుస్తకంలో రాసిన మాటలు ఏంటనంటే, జీవితము ఒక బుద్ధిహీనుడు చెప్పేటువంటి కథ వంటిది అన్నాడు. కారణం ఏంటంటే, మానవుని యొక్క జీవితం అంతా కూడా పూర్తిగా అరుపులతోనూ కేకలతో నిండి ఉంటుందట. సమాధానం కానీ, శాంతి కానీ, నెమ్మదిగా లేనటువంటి పరిస్థితులు ఉంటుంది. అందుకని ఏమన్నాడంటే, మనిషి యొక్క జీవితము బుద్ధిహీనుడు చెప్పేటువంటి కథ లాంటిది. ఎప్పుడు కూడా అరుపులు కేకలతో ఉంటుంది, దానికి ఎలాంటి అర్థం లేదు అని చెప్పేసి రాశాడు ఆయన. చాలామంది జీవితాన్ని నేటి కూడా ఆ విధంగా చూస్తూ ఉన్నారు. ఏంటంటే, జీవితానికి ఒక ఉద్యోగం ఉండాలి, కొంత ఆదాయం వెనక దాచుకోవాలి, కొంత పొదుపు చేసుకోవాలి, అలా ఉంటే జీవితం ఎలాగోలాగా గడిచిపోతుందిలే అని అనుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ నూతన సంవత్సరంలో అలాంటి జీవితంలో మనం చూడడానికి దేవుడు ఇష్టపడట్లేదు. దేవుని స్తోత్రం కలుగును కాక, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆ విధంగా మనం జీవితాన్ని చూడడానికి దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. బ్రతుకు జీవుడా అంటూ జీవితాన్ని ఈడ్చుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంచాలని దేవుడు ఏమాత్రం కూడా ఆలోచన చేయట్లేదు. ఒక నూతనమైనటువంటి ఉద్దేశాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నిరాశ నిస్పృహలలో తన బిడ్డలు జీవించడం అనేది దేవుని ఉద్దేశము కాదు. తన బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంతో, సమాధానంతో, అందరితో ప్రేమ కలిగి అన్ని వేళలా సంతోషించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మనము మన పరిస్థితుల మీద ఆధారపడకుండా, చాలా సందర్భాలు మనం చేసే పని ఏంటంటే, ఎక్కువ శాతము మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం. ఏ పని చేయాలన్నా, లేదా ఏదైనా సలహా తీసుకోవాలన్నా, ఏదన్నా ముందుకు వెళ్ళాలంటే మన పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి వాటి మీద ఆధారపడి వెళ్తూ ఉంటాం. అది దీనికి వాక్యం చెప్తానంటే, మన పరిస్థితుల మీద కాకుండా ఆయన వైపు చూస్తూ ఆయన యందు ఆనందంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. అలా కోరుకుంటున్నాడు ఈ నూతన సంవత్సరం మన జీవితాన్ని. పేతురు భక్తుడి మాటలు రాస్తున్నప్పుడు ఆయన రోమ్ నగరంలో జైల్లో ఉన్నాడు. దేవుని స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అప్పటి కాలపు నీరో చక్రవర్తి ఆ పేతురు భక్తుని జైల్లో వేయించాడు. ఆ చెరసాలు ఉన్నప్పుడు ఇక నా జీవితం అయిపోయింది, ఈ నీరో చక్రవర్తి చాలా కఠినుడు కనుక, క్రూరుడు కనుక, మరి నేను ఇంకా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఏం చేయాలి అనేటువంటి నిరాశ నిస్పృహలతో జైలు జీవితాన్ని గడపలే. మరి ఏం చేశాడంటే, ఆయన జీవితం చివరి దశలో ఉన్నప్పుడు ఆయన గమ్యము ఈ రోమ్ జైలు కాదు, రోమ్ చెరసాల కాదు, ఈ నగరము కాదు నా గమ్యము. నా గమ్యం ఏంటంటే
పరలోకము అని చెప్పి తన పత్రికలు మొదలుపెట్టాడు. ఆ మొదలుపెట్టినప్పుడు ప్రారంభ మాటలు చూడండి ఒకసారి. 2వ వాక్యం చివరి భాగం చదవండి. యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మొదలుపెట్టాడు. ఆయన జైల్లో ఉన్నాడు, ఏమాత్రం కూడా నిరాశ చెందలేదు, ఏమాత్రం కూడా తన జీవితం కొరకు బెంగ చెందలేదు. కానీ తన తరువాత తరం వారు దేవుని యొక్క మార్గంలో ఎలా నడవాలని చెప్పి ఆయన అన్నాడు కదా, యాత్రికులకు శుభమని రాస్తున్నాడు. అంటే ఈరోజు ప్రియులు గమనించాలి, ఆ మాట మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ లోకంలో యాత్ర చేస్తున్నాం. ఏం చేస్తున్నామండి చెప్పాలి? ఏం చేస్తున్నాం? యాత్ర చేస్తున్నాం. యాత్ర చేస్తూ మరొక సంవత్సరంలోనికి వచ్చేసాం కదా. ఈ సంవత్సరం కూడా ఆ యాత్ర కొనసాగాలి. అయితే ఆ యాత్ర ఇహలోక సంబంధమైనది కాకుండా ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. అది దేవుని యొక్క ఆశ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే క్రొత్త సంవత్సరాలు మన జీవితంలో వస్తూ ఉన్నాయి, తర్వాత వస్తూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది శాశ్వతము కాదు. చూడండి, 2025 సంవత్సరం వచ్చింది, ఉందా? వెళ్ళిపోయింది. మరలా 2026 వచ్చేసింది. ఇది ఉంటుందా? ఉండదు. ఒక 12 మాసాలు అయితే వెళ్ళిపోదు. ఈ 12 మాసాల్లో ఉండేది ఎంతమందో, లేని వారు ఎంతమందో కదా, గమనించాలి. కనుక ఈ నూతన సంవత్సరపు ఈ దినం అనేది శాశ్వతం కాదు. ఆ సత్యాన్ని పేతురు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు ఏంటంటే చాలా విషయాలు చెప్పాడు మొదటి అధ్యాయంలో. మనకు సమయం లేదు కనుక సమయానుకూలతను బట్టి 2 లేదా 3 విషయాలు మాత్రం జ్ఞాపకం చేస్తాను. ఈ నూతన సంవత్సరంలో మనము చేయాల్సినటువంటి మొట్టమొదటి సూత్రం ఏంటంటే, చూడండి 3వ వచనం చదవండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, ఈ నూతన సంవత్సరం మనం ఆచరించిన మొట్టమొదటి సూత్రం ఏంటంటే దేవునిని స్తుతి చేయాలి. అదేంటి పాస్టర్ గారండి, గత సంవత్సరం అంత చేసాం కదా, మరలా మీరు కొత్తగా చెప్తున్నారు ఏంటంటే అనుకోవద్దు కదా. ఒకవేళ గత సంవత్సరం చేసిన నీ స్తుతి కేవలము నీ పెదవుల నుండి మాత్రమే వచ్చిందేమో, కేవలం ఏదో చెబుతున్నారు కదా చెయ్యాలి అని స్తుతి చేసావేమో, కేవలము దేవుని ఆరాధించాలి గనుక వెళ్ళాలి, ఏదో నోరు కదపాలి, పెదవులు కదపాలని చేసావేమో. కానీ నూతన సంవత్సరంలో అలా ఉండొద్దు అని దేవునికి వాక్యం చెప్తున్నమాట. ఏమన్నాడంట? ఆయన స్తుతితో మొదలు పెడతా ఉన్నాడు తన పత్రిక. ఈ కొత్త సంవత్సరాన్ని మనము దేవుని స్తుతితో ప్రారంభించాలి. ప్రతిరోజు, ప్రతి సమయం, ప్రతి గంట కూడా మనము దేవుని స్తుతిస్తే మంచిది. అందుకే 91వ సంకీర్తన మాట చూడండి. 92వ సంకీర్తన ప్రారంభ వచనాల్లో, 92వ సంకీర్తన ప్రారంభ చరణాల్లో అని అంటాడు, ఏమంటండి? యెహోవాను స్తుతించుట మంచిది. వినాలి జాగ్రత్తగా. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. చదవండి, చూడండి. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురం చేయుట మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ నూతన సంవత్సరం ప్రతిరోజు, ప్రతి గంట మనం ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. ఎందుకు అని అంటే దేవుడు మన జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు. ఎందుకు ఆయన నూతన సంవత్సరం అనుగ్రహించాడు? మనం గొప్పవారమనా? చెప్పాలి. మనం గొప్పవారమనా? మనము ధనము గలవారమనా? బలము గలవారమనా? లేకపోతే మనకి బంధు బలగము, ధన బలము, ఖండ బలం ఉందనా? అవేవి చూసి మనం దేవుడు నూతన సంవత్సరానికి నడిపించలేదండి. కేవలము నిన్ను నన్ను ఆయన కొరకు ఒక శ్రేష్టమైన పాత్రగా వాడుకోవడానికి, నా హృదయాంతరంగంలో నుండి నిత్యము ఆయన స్తుతి వెలువడడానికే దేవుడు మనల్ని బ్రతికించి నూతన సంవత్సరానికి నడిపించాడు. ఆ సత్యాన్ని నీవు ఎప్పుడు కూడా మర్చిపోవు. నాకున్న ఆరోగ్యాన్ని బట్టి, నాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, నాకున్నటువంటి తెలివిని బట్టి నూతన సంవత్సరం వచ్చని అనుకుంటే మాత్రము నువ్వు పొరపాటు పడినట్టే. ఇది నీ జ్ఞానమో, నీ తెలివో, నీ బలమో, నీకున్నటువంటి ధనమో, నీకున్న బంగారు, నీకున్న వెండి కాదు నిన్ను నూతన సంవత్సరంలోనికి నడిపించింది. కేవలము దేవుని కృపా వాత్సల్యత,
ఆయనను నిత్యము స్తుతిస్తూ అనేకులకు పరిచయం చేయాలని, ఆ స్తుతి ద్వారా దేవుని నామము అనేకుల మంది ఘనపరచబడాలని దేవుని నూతన సంవత్సరం మనను నడిపించాడు. కనుక ఈ నూతన సంవత్సరం మన మొట్టమొదటి సూత్రం ఏంటంటే స్తుతితో ప్రారంభించాలని. స్తుతి అనేది మన జీవన పరిస్థితుల మీద ఆధారపడి ఉండదండి, గమనించాలి. దేవుని స్తుతి చేయడం అనేది మన జీవన పరిస్థితుల మీద ఏమాత్రం కూడా ఆధారపడి ఉండదు. పేతురు గారి యొక్క జీవన పరిస్థితుల్లో దేవుడు మార్చలేదండి. నేను ప్రారంభంలో చెప్పాను, ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడో చెప్పాను, చెరసాల్లో ఉన్నాడు. కనుక ఆ పరిస్థితులు ఏవి కూడా దేవుని స్తుతించడానికి ఆయన ఆటంకము కాలేదు. ఆ పరిస్థితులన్నీ కూడా ఈ పత్రిక రాయడానికి అడ్డుగా నిలబడలేదు. దేవుడు ఆ పరిస్థితులను మార్చలేదు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థిక పరిస్థితులు ఏవి కూడా మార్చలేదు. అయినప్పటికీ కూడా పేతురు భక్తుడు దేవునిని స్తుతిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, దేవునిని స్తుతించడానికి మన జీవన పరిస్థితులు ఏమాత్రం కూడా ఆధారము కాకూడదు. రోజుకి 24 గంటలు. ఎంత సమయం అండి? రోజుకి 24 గంటలు. ఈ 24 గంటల్లో మనం దేవునికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం కదా. నేనైతే అనుకుంటే బహుశా మనస్ఫూర్తిగా 1 గంట కూడా దేవునికి కేటాయించలేమేమో రోజులో. అవునా కదా, కదండి? 1 గంట కూడా. ఆదివారం వచ్చింది అనుకోండి, మహా అయితే 1.5 గంటన్నర. ఆదివారం వస్తే మహా అయితే 1.5 గంటన్నర. 24 గంటల సమయంలో ఆదివారం రోజున మనము దేవునికి కేటాయించే సమయము 1.5 గంటన్నర. ఆ 1.5 గంటన్నర కూడా చాలా భారంతో కూర్చుంటాం దేవుని సన్నిధిలో కదా. ఎందుకు ఈ మాట చెప్తానంటే పిల్లరా, మన జీవన పరిస్థితులు దేవుని స్తుతి మీద ఆధారపడి లేవు. పేతురు భక్తుని చూసి మనం అది నేర్చుకోవాలి. ఎందుకంటే పిల్లరా, మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఈ నూతన సంవత్సరంలో నాకున్న శ్రమలన్నీ తొలగిపోతే, గమనించాలి, ఎప్పుడు స్తుతి చేస్తాను అనే ఆలోచన మనకు వస్తే మొట్టమొదట మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో నాకున్న శ్రమలన్నీ పోతే, నాకున్నటువంటి అనారోగ్యం అంతా పోతే, నాకున్నటువంటి అప్పులన్నీ తీరిపోతే, నాకున్నటువంటి శ్రమలు, నాకున్న బాధలు అన్నీ పోతే, నాకు ఉద్యోగం వస్తే, నా జీతం పెరిగితే కదా, అప్పుడు నాకు ఎలాంటి మానసికమైన ఒడిదుడుకు లేకపోతే అప్పుడు హృదయపూర్వక దేవుణ్ణి స్తుతిస్తాను. అది మానవుని యొక్క ఆలోచన. నేను అంటాను, ప్రియ దేవుని సంఘమా, ఈ నూతన సంవత్సరంలో అట్టి ఆలోచన మన తలంపుకు రావద్దు. కారణం ఏంటో తెలుసా? దేవుని స్తుతించడం అనేది మన జీవన పరిస్థితుల మీద ఆధారపడి లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం. ఎందుకంటే చూడండి, పేతురు భక్తుడు చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ పత్రిక రాయడానికి ఏమాత్రం కూడా సంకోచించలే. మన పరిస్థితులన్నీ కూడా దేవుడు ప్రశాంతంగా ఉంచాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ సమృద్ధి అయినటువంటి సమాధానంతో సంతోషం. అయినా కూడా మనము దేవుని స్తుతించడానికి సమయాన్ని కేటాయించలేకపోవడం అనేది బాధాకరం. కనుక ఈ సంవత్సరం అలా ఉండొద్దనేది దీని సేవకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమండి, అయితే గమనించండి, దేవుని స్తుతించడం అనేది మన పరిస్థితుల మీద ఆధారపడలేదు. అందుకే అన్నాను కదా, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఎందుకు మంచిది అని అంటే, ఆది కాండంలో దేవుడు అన్నాడు కదా, ఆయన చూసినంతా కూడా ఏమన్నాడు చెప్పాలి, మంచిది 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 అన్నాడు. ఒక్క చోట మాత్రం మంచిది కాదు అన్నాడు. ఎక్కడ చెప్పాలి? ఎక్కడ? ప్రకృతి అంతా చేశాడు, ప్రకృతి అంతా చూసిన తర్వాత మంచిది మంచిది సంబోధి, ఒక్క చోట మాత్రం మంచిది కాదు. ఏమన్నాడు చెప్పండి? ఎక్కడ? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. ఏమంటే గమనించండి, అది ఇంటికి మా చెప్తున్నానంటే దేవుని దృష్టిలో అంతా కూడా మంచిదే. అందుకే ఆయనను స్తుతించుట ఈ నూతన సంవత్సరంలో మనకి మంచిది. ఇది మొట్టమొదటి స్తోత్రం. రెండోది ఏంటంటే 4వ వచనం చదువుతాం. ప్రారంభ మాట, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. గమనించాలి. రెండవది ఏంటంటే, రెండవ స్తోత్రం ఏంటంటే మన నిరీక్షణ. మనకు తెలుసు కదా, నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను, మనము దేవుని యందు కలిగి ఉన్న నిరీక్షణ మనలను ఎప్పటికీ
మర్చిపోయారా? దేవుని యందు మనకున్న నిరీక్షణ మనల్ని ఎప్పటికీ సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్న కదా, మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచడం వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు. ఏమండి, ఇది జీవముతో కూడినటువంటి నిరీక్షణ. మన నిరీక్షణ ఏమాత్రం కూడా కోల్పోకూడదు. గత సంవత్సరం అంతా కూడా దేవుడు నాకు ఇది చేస్తాడు అది చేస్తాడు అని నిరీక్షణతో కనిపెట్టినప్పుడు, ఒకవేళ గత సంవత్సరంలో అది నీకు జరగలేదేమో, గత సంవత్సరంలో నువ్వు ఆశించిన విధంగా, నువ్వు నిరీక్షించిన విధంగా నీ జీవితంలో మేలు జరగకపోవచ్చు. కాకపోతే ఆ నిరీక్షణకు తగిన ఫలితము రాలేదని ఈ నూతన సంవత్సరంలో ఆ నిరీక్షణ ఏమాత్రం కూడా కోల్పోవద్దు. కారణం ఏంటంటే ఆ నిరీక్షణ జీవముతో కూడినది. ఎంత చక్కని మాట గమనించాలి. ఇది చనిపోయినటువంటి నిరీక్షణ కాదండి, సజీవమైనటువంటి నిరీక్షణ. అందరినీ కూడా బ్రతికించేటువంటి నిరీక్షణ. గమనించాలి, వట్టి మాటలతో కూడినది కాదు, మనుషులు ఇచ్చేది కాదు, మరి దేవుని నుండి స్వతహాగా వచ్చే నిరీక్షణ. అందుకే మాటను చూడండి, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడి నిరీక్షణ మనకు కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఇది దేవుని నుండి వచ్చినటువంటి మాట. క్రీస్తు ప్రభు వారు మృతులలో నుండి తిరిగి లేచాడు మనందరి కొరకు. మనందరికీ తెలుసు కదా, మరలా ఆయన రెండోసారి రాబోతా ఉన్నాడు. అది ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి కూడా తెలియదు. కనుక ఆ జీవంతో కూడిన నిరీక్షణ మనం ఏమాత్రం కూడా కోల్పోవద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ నూతన సంవత్సరంలో ప్రతిరోజు కూడా మనము ఈ జీవపు నిరీక్షణతో ప్రారంభిస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని అటు నడిపిస్తాడు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నిజమైనటువంటి నిరీక్షణ నిరాశజనకంగా దాగి ఉన్నట్లు అనిపించినప్పుడు అది లేఖనాల నుండి ప్రకాశిస్తున్న సత్యాన్ని కూడా మనం గమనిస్తాను. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, ఈ నిరీక్షణ మనకు మనుషులు ఇచ్చేది కాదు. ఈ నిరీక్షణ కేవలము లేఖనముల నుండి ప్రకాశించేటువంటి నిరీక్షణ. చూడండి, మనకి లోకంలో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు, మిగిలినటువంటి అన్ని ఆశలు విఫలమైనప్పుడు, మనకి ఇంకా ఏ గమ్యము లేదు అనేటువంటి ఒక నిరాశలు కూరుకుపోయినప్పుడు, మన శాశ్వతమైన నిరీక్షణ నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణత్యాగం యేసు ప్రభు అనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మన ప్రక్కనే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా చెప్పాలి, మన ప్రక్కనే ఉంటాడు. ఎప్పుడు కూడా ఆయన మన చెయ్యి విడిచిపెట్టాడు కదా. ఆయన నమ్మిన బిడ్డలను ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. ఆయన ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన మీద ఆనుకుంటారో, ఎవరైతే ఆయన కొరకు నిరీక్షణతో వేచి ఉంటారో, అలాంటి వారి యొక్క నిరీక్షణను ఏమాత్రం కూడా ఆయన సిగ్గుపరచడం విషయం కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఆయన ఎప్పుడు మన ప్రక్కనే ఉండి ఆయన దగ్గరకు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటారు ప్రేమతో. యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, దినమెల్లా నా చేతులు చాపుతున్నాను అని. కారణం ఏంటి తెలుసా? అక్కడ ఒక మాట అంటాడు, లోబడనొల్లని ప్రజలు అనే మాట. ఈ నూతన సంవత్సరం ప్రియులారా, మనము ఆ ప్రజల వలె ఉండొద్దు. దేవుడు తన రెండు చేతులు చాపి ఆహ్వానిస్తున్నప్పుడు, ఆయన తన రెండు చేతులు చాపి పిలుస్తున్నప్పుడు మనము లోబడకుండా వెనక్కి వెళ్ళిపోవద్దు. ఆ నిరీక్షణతో మనం ముందు కొనసాగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే నేను ప్రారంభంలో జ్ఞాపకం చేసినట్లుగా ఆ నిరీక్షణ మనను నిరాశపరచదు మరియు సిగ్గుపరచదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మాట ఉంటుంది, గమనించండి. ఆ నిరీక్షణకు ఉన్నటువంటి విలువ ఏమాత్రం కూడా తగ్గిపోలేదండి. దేవుని యందు మనం కలిగిన నిరీక్షణకు విలువ అనేది ఎప్పుడు కూడా తగ్గిపోదు. ఇంతకు ముందు తగ్గలేదు, ఇప్పుడు తగ్గలేదు, ఇక ముందు ఎప్పటికీ కూడా అది తగ్గిపోదు. కారణం ఏంటో తెలుసా? మనం దాని గురించి ఎంత ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటే అంత ఎక్కువ విలువ పెరుగుతుంది. మనం ఆయన దృష్టిలో విలువైనటువంటి పాత్రలు, పనికి వచ్చేటువంటి పాత్రలు. ఆయన దృష్టిలో మనుషులందరూ విలువైన వారే. కాకపోతే మనమే మనుషుల దృష్టిలో మనం ఏం చేస్తామంటే విలువ లేని వారిగా చేసేసుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరం మనం చేసిన పని ఏంటంటే, దేవుని దృష్టిలో విలువైన నీవు నేను అంతే విలువగా ఆయన కొరకు నడవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. అది ఎంత విలువైనదంటే కొన్ని లక్షల సంవత్సరాలైనా సరే ఆ నిరీక్షణ కొరకు మనం ఎదురు చూడవచ్చు. కానీ ఏంటి తెలుసా? ఆ నిరీక్షణ ఎప్పటికీ మనను సిగ్గుపరచదు. ఎన్ని సంవత్సరాలైనా
బహుశా మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటాం? మహా అయితే ఓ 70-80 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంటే ఓ 90 సంవత్సరాలు బ్రతకవచ్చు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా ఆ నిరీక్షణ మనల్ని ఏమాత్రం కూడా సిగ్గుపడుతుంది. ఎందుకైతే ఎదురు చూస్తున్నామో అది తప్పకుండా నెరవేరుస్తుంది. కనుక మనము ఆ నిరీక్షణ విలువైనదిగా చూస్తూ నూతన సంవత్సరం ముందుకు సాగిపోవాలనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడో విషయానికి వస్తే అదే 4వ వచనం చదువు తర్వాత మాట, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు చొప్పున మనలను మరలా జన్మింపజేశారు. మూడవ సూత్రం ఏంటంటే ఆయన మనకి ఇచ్చేటువంటి స్వాస్థ్యం. గమనించాలి. మొదటిది స్తుతితో కొనసాగాలి, రెండవది నిరీక్షణతో కొనసాగాలి. ఎందుకునంటే ఆయన మనకి ఇచ్చేటువంటి స్వాస్థ్యము కొరకు. అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారడు. చూడండి దేవుడు ఎలాంటి స్వాస్థ్యాన్ని మనకిస్తున్నాడు. దేవుడిచ్చేటువంటి ఆస్తి చాలా శ్రేష్టమైనది. ఈరోజు లోకంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు, మన పితరులు మనకి ఇచ్చినటువంటి ఆస్తులతో పోలిస్తే దేవుడిచ్చేటువంటి ఆస్తి చాలా విలువైనది, గొప్పది కూడా. చూడండి, మన పితరులు మహా అయితే ఒక 80 సంవత్సరాలు బ్రతికారు అనుకోండి. ఆ 80 సంవత్సరాలు బ్రతికిన తర్వాత వాడుకున్నటువంటి ఆస్తి మనకి ఇచ్చారు. మనం ఎంతకాలం బ్రతుకుతాం? మరొక 80. మన తర్వాత వాళ్ళొక 70-80. ఆ తర్వాత అంటే ఆ ఆస్తి మనుషులున్నంతకాలం విలువగా ఎంచబడుతుంది. కానీ మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆస్తికి ఏమాత్రం కూడా విలువ లేదు. కానీ దేవుని దగ్గర మన స్వాస్థ్యము, చక్కటి మాట, అక్షయమైనది, నిత్యమైనది, నిర్మలమైనది, అది ఎప్పటికీ కూడా వాడిపోదు. దేవుని స్తోత్రం కలుగును కాక. అందుకే ఒక పాట ఉంది కదా, వాడిపోకముందే నన్ను వాడుకో యేసయ్య అని కదా. గతంలో కూడా జ్ఞాపకం చేశాను. మా ఊర్లో సువార్తం అని ఆవిడ, ఒక వృద్ధాప్యం ఉండే తల్లి ఉండేది. ఆవిడ చాలా ప్రార్థనా పౌరురాలు. ఒక 3-4 ఉండేవారు. ఎందుకు మా జ్ఞాపకం చేశానంటే, ఆవిడ రాగలిగినంత కాలం చక్కగా దేవుని మందిరానికి వచ్చేది, చక్కగా ప్రార్థన చేసేది. ఇక నడవలేనప్పుడు స్థితిలో కొంతకాలం ఆరోగ్యం ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధికి రాలేకపోయింది. ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత, కాళ్ళలో బలము సడలిపోయిన తర్వాత, అప్పుడు ఆమె పాడంటే, నీ మందిరానికి రావాలనుకున్నా కానీ నేను రాలేదు. బలం ఉన్నంత వరకు నేను రాలేకపోయాను నీ సన్నిధికి, స్వరం ఉన్నంత వరకు పాడలేకపోయిన పాటలు, చేతులు ఉన్నంత వరకు నిన్ను స్తుతించలేకపోయాను, చేతులు ఎత్తాను. అందుకే మా జ్ఞాపకం చేస్తానంటే, మనము ఆరోగ్యంగా ఉండగానే, బలవంతులుగా ఉండగానే, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యంతో వీలైనంత వరకు కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ స్వాస్థ్యము కొరకు వేగిరపడాలని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కారణం ఏంటంటే, దేవుడిచ్చేటువంటి ఆస్తి అక్షయమైనది. ఈ లోకము అలాంటి స్వాస్థ్యాన్ని మనకు ఎప్పటికీ ఇవ్వలేదు. ఈ లోకంలో ఇచ్చేటువంటి ఆస్తి చాలా తాత్కాలికమైనది. గమనించ, ఈరోజు భూమి మీద వేడి పెరిగిపోతుంది, భవిష్యత్తులో భూమి ఎందుకు పనికి రాకుండా పోతుందని చెప్పి చాలామంది కలవర పడుతూ ఉన్నారు. ఏమండి, ఆ సమస్య అనేది దేవునికి తెలుసు. రోమిలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాసిన మాట ఒకసారి చదవండి. 8వ అధ్యాయము 22వ వాక్యం. అనేక మంది శాస్త్రవేత్తలు, అనేక మంది జ్ఞానం కలిగిన వారు చేసే ఆలోచన ఏంటంటే, రోజు రోజుకి భూమి మీద వేడి పెరిగిపోతూ ఉంది, రానున్న దినాల్లో ఏమాత్రం కూడా భూమి పనికిరాదు, ఏ పంటలకు పనికిరాదు, మానవ నివాసానికి కూడా పనికిరాదు అని చెప్పి కలవర పడిపోతూ ఉన్నారు. అలాంటి వారికి పౌలు చెప్తున్న మాట చదవండి. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలం నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. సృష్టి యావత్తు కూడా ఏం చేస్తుందండి? చెప్పాలి, ఏం చేస్తుంది? ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుందండి. గమనించాలి, ప్రకృతి ప్రసవ వేదన పడుతుంది మానవుని యొక్క అరాచకాల కొరకు. మనిషి యొక్క జీవన విధానాన్ని బట్టి ప్రకృతి ఏం చేస్తుందంట? ప్రసవ వేదన పడుతుంది. వాతావరణం మూలుగుతూ ఉంది. ఈ సృష్టి ప్రకృతి అంతా కూడా
రెండవసారి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఎదురు చూస్తూ మూలుగుతూ ఉంది. ప్రకృతిని దేవుడు భవిష్యత్తులో స్వస్థపరుస్తాడని దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు పిల్లరా, మన ప్రపంచము, మనము చాలామంది ఆ సత్యాన్ని గుర్తించట్లేదు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నిర్మలమైన, అక్షయమైన, వాడబారని స్వాస్థ్యాన్ని మీకు ఇస్తాను. ఆ స్వాస్థ్యము కొరకు మనము వేగిరపడాలి, సిద్ధపడాలి. ఏమండి? ప్రకృతిని మనం సంరక్షించడం మంచిదే. అయితే మన ప్రధాన సమస్య వాతావరణ కాలుష్యం కాదండి. మన ప్రధాన సమస్య పర్యావరణ కాలుష్యం కాదండి. మరి ఏంటనంటే మన ప్రధాన సమస్య మన హృదయపు కాలుష్యం. అంతరంగం అంతా కూడా కలుషితం అయిపోతూ ఉంది. హృదయం అంతా కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యకలాపాలతో నిండిపోతూ ఉంది. హృదయం అంతా కూడా వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచనలతో నిండిపోతూ ఉంది. మన ప్రధాన సమస్య ఆధ్యాత్మిక కాలుష్యం. నేనంటాను, ఈ నూతన సంవత్సరంలో ఆ కాలుష్యంలో నుండి మనం బయటకు రావాలి. మన ఆత్మలకు పట్టినటువంటి మురికి పోవాలి. దీనికి వాక్యం చెప్తుంది కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. యేసుప్రభు వారు తన కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ స్వాస్థ్యం ఏదైతే ఉందో, అనగా నేను మరలా జ్ఞాపకం చేస్తాను, నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారని ఆ స్వాస్థ్యము కొరకు ఎదురు చూసు ఆ స్వాస్థ్యము మనం పొందుకోవాలంటే మన హృదయంలో ఉన్నటువంటి మన ఆధ్యాత్మిక పట్టినటువంటి మురికి తొలగిపోవాలి. సృష్టి అంతా కూడా ఏ విధంగా అయితే ప్రసవ వేదన కలిగి మూలుగుతూ ఉందో ఆయన రాకడ కొరకు ఆ స్వాస్థ్యం పొందుకోవడానికి అంతే వేదన పడాలనే విషయం కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమండి? నీరో చక్రవర్తి క్రీస్తు శకం 37 నుంచి 60 వరకు జీవించాడు ఆయన. ఆ కాలంలో పేతురుతో సహా అనేక మంది పరిశుద్ధులను హింసించడానికి ఇష్టపడ్డాడు. ఎన్నో భవంతులు కట్టుకున్నాడు, ఎన్నో నగరాలు కట్టుకున్నాడు, విలాసవంతమైన జీవితం కట్టుకున్నాడు. తన హృదయంలో అన్నిటికీ చోటిచ్చాడు, కానీ దేవునికి మాత్రము చోటు ఇవ్వలేకపోయాడు. తన హృదయంలో శుద్ధి చేసుకుండానే, తన హృదయానికి ఆ మురికి పోగొట్టుకోకుండానే భూలోక సంబంధమైన ఆస్తుల కొరకు ప్రాకులాడాడు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ఎన్నో భవంతుల కొరకు విగ్రహాలు కట్టుకున్నాడు తనవి. అయితే అతని జీవితంలో దేవునికి ఏమాత్రం కూడా చోటు ఇవ్వలేదు. దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం కొరకు ఎదురు చూడలేదు. దేవుడి ఇచ్చేటువంటి సంతృప్తిని పొందుకోలేదు. ఆయన ఇచ్చే ఆనందాన్ని ఆడ పొందుకోలేదు. చివరికి పిచ్చివాడైపోయి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి అతనికి కలిగింది. ఏమండి? నీరో చక్రవర్తి జీరో చక్రవర్తిగా మిగిలిపోయారు. ఈరోజు నేను అంటాను, మన జీవితంలో అలాంటి పరిస్థితులు రాకూడదని దేవుని యొక్క ఉద్దేశం. నేను గత రాత్రి జ్ఞాపకం చేశాను. గడిచిన దినాల్లో మన వైఫల్యాలు, గత సంవత్సరం మన వైఫల్యాలు, గత సంవత్సరం మన చేదు అనుభవాలు, అవన్నీ కూడా అవన్నీ తొలగిపోవాలనే దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే మరొక నూతన సంవత్సరానికి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ, ద్రాక్ష చెట్టు కొరకు అంటాడు కదండి, ఈ చెట్టు ఏమాత్రం కూడా కాపు కాయట్లేదు, అంజూరపు చెట్టు 3 సంవత్సరాలు నుంచి చూస్తున్నాను, ఒక్క పండు కూడా కాయలేదు, దీన్ని ఇప్పుడే నరికేయమంటే ఆ యజమాని ఏమంటాడు? అయ్యా, చెప్పాలి, అయ్యా ఈ ఒక్క సంవత్సరం అవకాశమే, ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇస్తే దాన్ని చుట్టూ త్రవ్వి నీరు కట్టి ఎరువు వేసి బాగు చేస్తాను, ఫలించిందనుకో ఉంచుదాం, లేకపోతే నువ్వు చెప్పినట్టే నరికేద్దాం. ఈరోజు నేను అంటాను, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, ఒకవేళ గత సంవత్సరం వరకు దేవుడు నీలో ఫలాలు ఆశించి ఉండొచ్చు. గత సంవత్సరం అంతా కూడా దేవుడు నీలో ఆధ్యాత్మిక అభివృద్ధిని ఆశించి ఉండవచ్చు. గత సంవత్సరం అంతా దేవుడు నీవు విశ్వాసంలో ఎదుగుతావని తలంచి ఉండవచ్చు. ఒకవేళ అది జరగలేదు అయినా కూడా దేవుడు మనం శిక్షించకుండా మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు బహుమతిగా. కనుక నేను అంటాను, ఈ సంవత్సరంలోనైనా ఏమండి, ఈ సంవత్సరంలో లోక సంబంధమైనటువంటి ఆశలతో కాకుండా ఆత్మ సంబంధమైన ఆశలతో మనం ముందుకెళ్ళగలిగితే దేవుడు తప్పకుండా క్రొత్త సంవత్సరంలో ఒక శ్రేష్టమైనటువంటి దీవెన మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక దేవుడిచ్చేటువంటి ఆస్తి నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నిర్మలమైనది, అక్షయమైనది, అది లోక సంబంధమైనది కాదు, అది ఎంత మాత్రం కూడా చెడిపోయేది కాదు, శాశ్వతమైనటువంటి ఆస్తి, వాడబారిన ఆస్తి. కనుక
ఈ నూతన సంవత్సరంలో మనము దాని మీద మనస్సు పెట్టి ముందుకు వెళ్తే మంచిది. కొలసీలు రాసిన పత్రిక చక్కటి మాట అంటాడు, చదువుదాం ఒకసారి. కొలసీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన ఒక చక్కటి మాట అంటాడు, చూడండి. కొలసీలు రాసిన పత్రిక క్షమించారు 3వ అధ్యాయం ప్రారంభవచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచుబడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ నూతన సంవత్సరం మనం చేసిన మరొక పని అది ఏంటంట, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనము మనసు పెట్టవద్దు. దేవుడు మనకిచ్చేటువంటి స్వాస్యము చెప్పిన కదండి, అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడింది. కనుక ఆ స్వాస్యము మనకి ఎక్కడుంది? పైన ఉంది. కనుక ఆ పైనున్న దాని మీదనే మన మనసు ఉండాలి, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి భూ సంబంధమైన వాటి విషయంలో ఏమాత్రం కూడా మన మనస్సు ఉండకూడదు. ఎందుకంటే అక్కడ ఉన్న మాటలు చూడండి, ఏలయనగా మీరు చనిపోయారు. ఏమన్నాడండి? ఏలయనగా మీరు మృతి పొందారు. ఇప్పుడు మనందరూ బ్రతికే ఉన్నాం. ఉదాహరణకి మనందరం కూడా బ్రతికున్నాం. ఎవరైనా వచ్చి మీరు చనిపోయారు అని అంటే ఒప్పుకుంటామా? చెప్పాలి, ఒప్పుకుంటామా? ఒప్పుకోం. కారణం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం, మాట్లాడుతున్నాం, నడుస్తున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. కానీ ఎవరో వచ్చి మీరు చనిపోయారంటే మనం ఒప్పుకోం. కానీ వాక్యం చెప్తుంది మీరు మృతి పొందారు. ఎలా మృతి పొందారని అంటే పాపము ద్వారా మనము చనిపోయాం. పాపములో చనిపోయి ఆ తర్వాత మాట మన జీవము క్రీస్తుతో కూడా దేవుని దగ్గర ఉంది. పాప విషయం చనిపోయాం, కానీ ఆత్మీయ విషయంలో క్రీస్తుతో పాటు లేపబడి. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం అంటాడు ఒక మాట, మీరు అపరాధముల చేతను చెప్పాలి, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఈరోజు పిల్లరా, గత సంవత్సరంలో బహుశా పాపముతో మనం చనిపోయాం. మరలా నూతన సంవత్సరంలో మన ఆయన జీవముతో బ్రతికింపచేశాడు. ఆ జీవము క్రీస్తుతో పాటు దేవుని దగ్గర దాచబడి ఉంది. కనుక ఇక మీదట మన ఆశ, మన నిరీక్షణ, మన కోరికలు భూ సంబంధమైనవై ఉండదు. ఈ నూతన సంవత్సరంలో ఈ 3 సూత్రాలు కనుక మనం పాటించగలిగితే కొత్త సంవత్సరంలో దేవుడు తన సన్నిధిని, తన యొక్క సహవాసాన్ని, ఆయన కృపను, ఆయన సన్నిధిలోని సమృద్ధి ఆనందాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదం మనకి ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. నేను గత రాత్రి జ్ఞాపకం చేసిన ఒక మాట, ఆయన మన పాపములను ఎన్నటికీ చెప్పాలి, ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోడు. కాబట్టి మరలా పాత సంవత్సరపు ఆలోచనకు మనం వెళ్ళొద్దు. ఈ నూతన సంవత్సరంలో పేతురు చెప్తున్నట్లుగా ఈ 3 సూత్రాలు, ఇక చాలా ఉన్నాయి, మనకు సమయం లేదు, కానీ ఈ 3 సూత్రాలు కనుక మనము జాగ్రత్తగా చేయగలిగితే, స్తుతి ఎక్కడ ఉంటే అక్కడ ప్రభు ఉంటానని సెలవు ఇచ్చాడు. గత డిసెంబర్ మాసం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఎక్కడ పుట్టాడంటే స్తుతిలో పుట్టాడు. యోధాలో దేవుడు జన్మించాడు. యోధ అంటే స్తుతి అని అర్థం. ఎక్కడ స్తుతి ఉంటే అక్కడ ఆయన జన్మిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మన జీవితము దేవుని స్తుతించుటతో ప్రారంభించాలి. ప్రతిదినం నీకు సమయం ఉన్న ప్రతి క్షణం, ప్రతి గంట కూడా మనం ఏం చేయాలంట? దేవుని స్తుతించాలి. నేను ప్రారంభంలో ఒక ప్రశ్న వేశాను, ఈ నూతన సంవత్సరాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఈ నూతన సంవత్సరాన్ని మనము ఎలా ఎదుర్కోవాలి? చాలా ఆలోచన చేసి ఉంటాం. బహుశా నేను అనుకుంటాను, గత రాత్రి మనలో చాలామంది కొన్ని తీర్మానాలు కూడా చేసుకుని ఉంటాం. వచ్చే సంవత్సరం అలా ఉండకూడదు, వచ్చే సంవత్సరం ఇలా ఉండకూడదు అని. లోక సంబంధమైన విషయాల్లో నువ్వు చాలా నిర్ణయాలు తీసుకున్నావు, మంచిదే, కాదని నేను చెప్పట్లేదు. కానీ గత రాత్రి దేవుని సేవకు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గత రాత్రి ఆత్మీయ విషయంలో నువ్వు తీసుకున్న తీర్మానం ఏంటి? దేవుని దగ్గర నువ్వు తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? గత రాత్రి దేవునితో నీ సహవాసం ఎలా ఉండాలని, దేవుని సన్నిధిలో నీ విశ్వాసం పెంపొందించబడాలని,
నీ ఆధ్యాత్మిక జీవితం నూతన సంవత్సరంలో బలపడాలని తీర్మానం తీసుకున్నావా? బహుశా నేను అనుకుంటాను గత రాత్రి, ప్రభువా వచ్చే సంవత్సరం నాకు మంచి ఆరోగ్యం కావాలి, వచ్చే సంవత్సరం నా కుటుంబం అంతా శాంతి సమాధానంతో ఉండాలి, వచ్చే సంవత్సరం అంతా నా కుటుంబం సంతోషంగా ఉండాలి. బహుశా ఇలాంటి తీర్మానాలు తీసుకుని ఉంటాం. నేను అంటాను, ఇవి లోక సంబంధమైనటువంటి తీర్మానాలు, కానీ ఆత్మ సంబంధమైన తీర్మానం ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో సమయం ఉన్న ప్రతిసారి నేను నిన్ను స్తుతిస్తాను. అందుకే అన్నాడు కదా, మన ప్రభువుకు యేసుక్రీస్తు అంటే దేవుడు స్తుతించబడాలి, నీ ద్వారా నా ద్వారా అనునిత్యము దేవుడు స్తుతించబడాలి. ఏదో నీకు అవకాశం ఉన్నప్పుడు, అంటే మంగళవారం కూడికలోనో, శుక్రవారం కూడికలో, ఆదివారం కూడికలు కాదు, కానీ ప్రతి సందర్భంలో నీ నోట ఆయన స్తుతి రావాలి. కీర్తనగాడు అంటాడు కదా, ఆయన నా నోట ఒక క్రొత్త గీతాన్ని ఉంచాడంట. కనుక అటు రీతిగా మనం స్తుతి చేయాలి. రెండోది ఏంటంటే మన నిరీక్షణ. మృతులలో నుండి దేవుడు తన కుమారుడు మన రక్ష క్రీస్తును లేపాడు కనుక ఆ నిరీక్షణ మనకు కావాలి. ఎలాంటి నిరీక్షణ అంటే అది జీవముతో కూడిన నిరీక్షణ. గమనించాలి. ఆ నిరీక్షణతో మనం కొనసాగినప్పుడు ఏమాత్రం కూడా అది మనను సిగ్గుపరుస్తుంది. ఇక మూడోది ఏంటంటే వాడబారనేటువంటి స్వాస్థ్యం. అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం మన కొరకు దాచి ఉంచాడు దేవుడు. అది కూడా క్రీస్తుతో పాటు. అందుకే మాట చదివించాను, మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోదు. కనుక ఆ స్వాస్థ్యం మనం పొందుకోవాలంటే తప్పనిసరిగా ఆయన అడుగుజాడలు నడవడానికి ఇష్టపడాలి. ఈ నూతన సంవత్సరంలో ఈ 3 సూత్రాలు కనుక మనం పాటించగలిగితే దేవుడు తప్పకుండా మన ఆధ్యాత్మిక జీవితాన్ని నిండుగా దీవిస్తాడు. ఆయన తన బాహుబలం చేత మనను నడిపిస్తాడు. అట్టి కృపలో పరిశుద్ధాత్మ సహాయంతో ముందు కొనసాగుతాం. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం ఒకసారి ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో శ్రేష్టమైన సూత్రాలు పేతురు జీవితం ద్వారా మాకు ఇచ్చావు. నిన్ను స్తుతించడం అనేది మా జీవన పరిస్థితుల మీద ఆధారపడి లేదు. నీ నామమును ఘనపరచడం అనేది మా చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను స్తుతిస్తాను. నీవు మనకు ఇచ్చినటువంటి ఆ నిరీక్షణ, ఒకానొక దినము నీ రాజ్యములో ఉంటాము అనే నిరీక్షణ, పరలోకంలో నీతో పాటు ఆనందిస్తామనే నిరీక్షణ మాకు ఇచ్చారు. ఆ నిరీక్షణతో కొనసాగేటువంటి కృప దయచేయని ప్రార్థన చేద్దాం. అక్షయమైన నిర్మలమైన వాడబారనటువంటి స్వాస్థ్యము ప్రభు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. మనము మృతి పొందాము పాపములో, మన జీవము క్రీస్తుతో కూడా తండ్రి అయిన దేవుని దగ్గర దాచబడింది. ఆ స్వాస్థ్యము పొందుకోవడానికే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ సూత్రాలను మనం ఆచరణలో పెడదాం. విని వెళ్ళిపోయే మనస్తత్వం కాకుండా విన్న ప్రతి మాటను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ఈ సూత్రాలను నేను పాటించాలనుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఈ సూత్రాల ద్వారా నన్ను నేను బాగు చేసుకోవాలనుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఈ సూత్రాల ద్వారా నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని అనుకుంటున్నాను. నీ సహాయం అనుగ్రహించు నువ్వు అడిగితే అడుగు ప్రతి వాడును పొందుకుంటాడని నేను వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ మధ్యాహ్న సమయంలో నూతన సంవత్సరం ఆరాధన ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ తండ్రి తల్లి దేవుని సంఘమా, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఈ పత్రిక రాశాడు. ఎలాంటి సంక్షోభానికి గురి కాలేదు, ఎలాంటి భయానికి గురి కాలేదు, ఎలాంటి ఆందోళనకు గురి కాలేదు. క్రూరుడు హింసకుడైనటువంటి నీరో చక్రవర్తి కాలంలో చెరసాలలో ఉంచబడినప్పటికీ ఏమాత్రం అధైర్యపడలేదు. దేవుని స్తుతిస్తూ అనేక మంది యాత్రికులను ప్రోత్సహిస్తూ ఈ పత్రిక రాశాడు. ఈరోజు ఆ పత్రిక మనకు మాదిరి కావాలి. పేతురు గారి మాటలు మన జీవితాన్ని బలపరచాలి. ఆ మాటలు మన దైనందిన ఆధ్యాత్మిక జీవితంలో ఆచరణలో పెట్టాలి. దేవుని స్తుతిస్తూ నిరీక్షణతో ఆ స్వాస్థ్యము కొరకు పరుగు పందెములు పరిగెట్టదాం. ఒకనొక రోజు ఆ బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానం కొరకు వేచి చూద్దాం. ఆ స్వాస్థ్యములు ప్రవేశించి నిత్యము యుగయుగాలు ఆయనతో ఆనందిస్తూ సంతోషిస్తూ నిత్యము ఆయనను మహిమపరిచేటువంటి దిశలో మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకుందాం. మహోన్నతుడ మీకు వందనాలు. నూతన సంవత్సరంలో మరొకసారి నీ దాసు నిలబెట్టుకున్నారు, మీకు వందనాలు.
మా ఆధ్యాత్మిక జీవితంలో మేము అనుసరించాల్సినటువంటి, మేము పాటించాల్సినటువంటి స్తోత్రాలు భక్తుడు పేతురు గారి ద్వారా మిరిచినటువంటి ధన్యతను బట్టి స్తోత్రాలు. నాయన అలాంటి దినాల్లో ఒకనొక సందర్భంలో మీరెవరో నాకు తెలియదని బొంకినప్పటికీ కూడా తిరిగి తన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకున్న అనేక వేల మంది నీ నామాన్ని అంగీకరించడానికి ప్రధాన పాత్రగా మీరు వాడుకున్నారు. నాయన తన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, తన పరిస్థితులు తన జీవితం చివరి దశలో ఉన్నప్పుడు అనేక మంది నీ బిడ్డలను ప్రోత్సహిస్తూ రాసిన ఈ మాటలు ఈరోజు మా ఆధ్యాత్మిక జీవితానికి మార్గదర్శకులుగా మీరు చేస్తున్నదిగా స్తోత్రాలు. విన్న ఈ మాటలన్నీ కూడా మేము భద్రంగా మా హృదయంలో దాచిపెట్టుకొని, మా హృదయంలో ఉన్న ఆ కాలుష్యం ఏదైతే ఉందో, మా ఆత్మీయ కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకొని కేవలము విలువైన శ్రేష్టమైన ప్రేమ కలిగిన నీ మాటలను మాత్రమే మా హృదయంలోనికి ఆహ్వానించే కృప దయచేయండి. ఇదిగో జరిగినటువంటి నూతన సంవత్సర ఆరాధనలో బాల్య భాగస్తులని బిడ్డలందరినీ మనసుని చేతికి అప్పగిస్తూ ఎత్తబడి మాటలు ప్రతి హృదయంలో నిరంతరం ఫలింపచేయండి. తదుపరి జరిగినటువంటి ఆరాధన క్రమంలో కూడా మీరు మాతో ఉండి నడిపించి బలపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి. క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సువర్ణ కుమార్ బెహరా గారు ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, గనుడవు
మంచిది. పిల్లల సమయంలో కొన్ని ప్రకటనలు విందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు ప్రకటనలు తెలియజేస్తారు. దేవునికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, విశ్వాసులకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్తమైన వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు పాస్టర్ గారి ద్వారా మనం క్విజ్కి ఒక ఇది ఇచ్చాం, ఒక టాపిక్ పేతురని. మరి దానికి సంబంధించిందే పాస్టర్ గారు దాని నుంచే మరొక టాపిక్ ఈరోజు మాట్లాడారు. నూతన సంవత్సరం సందర్భంగా ఒక సందేశం. రాత్రి మనం ఎన్ని సందేశాలు విన్నాం? 2 సందేశాలు. రాత్రి చాలా సంతోషం అనిపించింది. 45 మంది వచ్చాం. అందరూ ఆల్మోస్ట్ ఆల్ రాత్రి మాత్రం అటెండ్ అయ్యారు. చాలా సంతోషం. మరి ఈరోజు పాస్టర్ గారు 3 విషయాలు మనతో మాట్లాడారు. దేంతో ప్రారంభించమన్నారు? దేంతో? స్తుతి. దేంతో మాట్లాడమన్నారు? స్తుతితో మాట్లాడమన్నారు. ప్రారంభించాలి స్తుతితో. మరి తర్వాత ఏంటి? నిరీక్షణ. మూడోది ఏంటి? స్వాస్థ్యం. ఆ 3 విషయాలు పాస్టర్ గారు చెప్పారు. చాలా చక్కగా ప్రతీది కూడా అంటే రాత్రి ఏ విధంగా 2 మెసేజ్లు విన్నామో ఈ యొక్క ఫస్ట్ సందర్భంగా ఈరోజు కూడా ఈ నూతన సంవత్సరాన్ని ఎలా ప్రారంభించారో పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ గారు చప్పట్లు కొడుతూ ఒకసారి చాలా సంతోషంగా పాస్టర్ గారు వందనాలు. అదేవిధంగా మిగిలిన ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి. వస్తున్న ఆదివారం క్రొత్త సంవత్సరంలో మొదటి ప్రభు బల్ల, ఫస్ట్ ప్రభు బల్ల. లాస్ట్ మనం పాల్గొన్న అందరం కూడా మరి వస్తున్న ఆదివారం కూడా మొదటిది కాబట్టి అందరం కూడా దాంట్లో పాల్గొవాలని మీకు మరీ రిక్వెస్ట్ చేస్తూ, సమయం మళ్ళీ పాత సమయమే 9 గంటలే. అంటే 9 గంటలు అంటున్నాం కానీ 9:30 లేకపోతే 9:40కి పాస్టర్ గారు ప్రారంభిస్తున్నారు. అది గమనించాలి. సమయం కూడా రావాలి. తర్వాత క్యాలెండర్స్ విషయం. రాత్రి ఎవరైనా తీసుకోకపోయినా మరి క్యాలెండర్స్ తీసుకోండి. ఇంకెవరైనా మాకు పలానా వాళ్ళు ఉన్నారంటే అది కూడా మీకు ఇస్తాము. బంధువులు అంటే మీ పిల్లలు కానీ ఇంకెవరైనా ఆ ప్రాంతాల్లో ఉంటే ఇవ్వండి. కొడుకులు కానీ కూతుర్లు కానీ అది కూడా మాకు చెప్తే మేము ఇస్తాము. క్యాలెండర్ చాలా ఎక్కువ తెచ్చాం. అదేవిధంగా మీరు క్యాలెండర్ గమనిస్తే రాత్రి పెట్టారండి అందరూ కూడా. పాత క్యాలెండర్ తీసి కొత్తది పెట్టేశాం కదా, చాలా సంతోషం. దాంట్లో కార్యక్రమాలు వస్తే కొంచెం మార్చాం. మీరు చూసారో లేదు, మంగళవారం కూటికలు ఈసారి ఏం చేసామంటే కుటుంబ ఆరాధనలుగా మనం మార్చాం. మంగళవారాలు ఏం చేసాం? కుటుంబ ఆరాధనలుగా మార్చాము. కాబట్టి ఈ సంవత్సరంలో మొట్టమొదటి మంగళవార కూడిక పాస్టర్ గారి ఇంట్లో ఉంటుంది, గమనించండి. ఈ వస్తున్న మంగళవారం సాయంత్రం గృహ కూడిక పాస్టర్ గారితో ప్రారంభమవుతుంది. 6 గంటలకి 6:30కి వాళ్ళ ఇంట్లో ఉంటుంది, అది గమనించాలి. అదేవిధంగా దాంట్లో మరి స్త్రీలది కూడా రాశాము. స్త్రీలు ఎప్పుడు కూడుకోవాలి ఒక డేట్ ఇచ్చాము. అదేవిధంగా క్వైర్కి ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి అది కూడా ఇచ్చాం. ఏదైనా మీకు మంగళవారం కావలిస్తే మాకు తెలియజేస్తే అది నోట్ చేస్తాము, ఇప్పుడే నోట్ చేస్తాము. మళ్ళీ టైం టేబుల్ సెట్ అయిన తర్వాత మళ్ళీ మార్చితే అది అవ్వదు. కాబట్టి ఆ రీతిగా మీరు ఆ యొక్క ప్రతిదానికి స్త్రీలదైతేనేమి క్వైరు, తర్వాత సువార్తకి ఇచ్చాము. మీరు అనుకోవచ్చు మంగళవారం మరి లేదు కదా చర్చిలో ప్రార్థనా సమయం, ప్రేయర్ టైం అది లేదా అనుకోవచ్చు. ఉంది, అది కూడా చూడండి. అది ఇప్పుడు పెట్టాము? ఆదివారం ఎర్లీ అవర్స్లో పెట్టాం. అయ్యో సతీష్ గారు అక్కడ వేస్తూ ఉన్నారు, అది చూడండి. అక్కడ ఆదివారం ఉదయం 9 గంటల 11 గంటల వరకు, ప్రతి మంగళవారం సాయంత్రం గృహ కూడిక 6:30కు. మరి బైబిల్ స్టడీ ప్రతి నెల మొదటి శుక్రవారం బైబిల్ స్టడీ, మిగిలిన శుక్రవారాలు ఉపవాస కూడుకుంటాయి. సంపూర్ణ రాత్రి ప్రతి నెల 2వ శుక్రవారం. తర్వాత ఇటుపక్క చూస్తే స్త్రీల సహవాస కూడిక చూడండి. స్త్రీల సహవాస కూడిక మార్చాం, ప్రతి ఆదివారం సాయంత్రం పెట్టాం. ఎందుకంటే అందరూ ఖాళీ కాబట్టి మరి చర్చ అయిన తర్వాత అయితే ఏదో పాట పాడి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు స్త్రీలది ఉంటుంది. క్వైర్ అండ్ యూత్ శనివారం సాయంత్రం. వాళ్ళకి శనివారం ఎందుకంటే పెట్టాము, నెక్స్ట్ ఆదివారం పాటలకు ఏవైనా మరి పాటలు ప్రాక్టీస్కి అవన్నీ సిద్ధపాటు అనేది అక్కడ పెట్టడం జరిగింది. ప్రార్థనా సమయం చెప్పాను కదా, అది ప్రార్థనా సమయం ప్రేయర్ టైం ప్రతి ఆదివారం ఉదయం ఎర్లీ అవర్స్. గతంలో మనం ప్రాక్టీస్ అంటే చీకటితో వచ్చేసాం కదా, అదే ప్రార్థనా సమయం. అయితే ఈ ప్రార్థనా సమయంలో ఏంటంటే కేవలం ఇక్కడికి వచ్చి ప్రార్థన మాత్రమే చేస్తారు. ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు. ఆత్మీయ పలకరింపు యథావిధిగా ఉంది 2 మరియు బుధవారాలు. అయితే ఈసారి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ వేయాలనుకుంటున్నా. ప్రార్థనా సమయం ఒకరు చూస్తారు, ఆత్మీయ పలకరింపు ఒకరు, స్త్రీలదొకరు. ఆ విధంగా చూస్తే మరి బాగుంటుంది. తర్వాత ఈ సువార్త చూడండి. సువార్త యథావిధిగా ప్రభుబాలు అయిపోతుంది కదా, మొదటి ఆదివారం యథావిధిగా సాయంత్రం 4 గంటల నుంచి ఉంటుంది సువార్త, మరి గమనించాలి. తర్వాత కింద రీడింగ్ రూమ్ కమ్ లైబ్రరీ
లైబ్రరీ పెట్టాం కదా, దానికి వర్కింగ్ అవర్స్ కూడా ఇస్తాం. పనిచేయ వేళలు ఉదయం 9 నుంచి 11 గంటలు, తిరిగి సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు. ప్రతిదీ కూడా అక్కడ ప్రింట్ చేస్తాం, ప్రతిదీ కూడా మార్చాం, ప్రతిదీ కూడా మార్చి మీ ఇతరులకు తెలియజేయాలని కోరుతూ ఉన్నాం. తర్వాత వాగ్దానాలు రాత్రి తీసాము. ఇంకా ఎవరైనా వాగ్దానాలు తీయకపోతే మరి ఆరాధన అయిన అనంతరం వాగ్దానాలు కూడా తీయండి. ఓకే, మీకు ఎప్పటికప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటాం, గ్రూప్లో అలర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. మంచిది. మరి నూతన సంవత్సర ఆరాధనలో దేవుడు చక్కగా నడిపించాడు. మరొకసారి సంఘ అధ్యక్షులు వారు, కార్యదర్శి గారు వారు తెలిసిన మాటల్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నూతన సంవత్సరంలో సంఘానికి ప్రక్షాళన అనేది చాలా అవసరం. ఈ ప్రక్షాళన అనేది లేకే దినదినము అలా వెళ్ళిపోతాం దానికి. అందుకొరకే నేను పెద్దలతో మాట్లాడినప్పుడు వారు అంగీకరించి ఈ ప్రణాళిక అంతటికి వారు ఆమోదం తెలిపారు. యథావిధిగా ఈ క్యాలెండర్లో ఏ సమయం ఇచ్చారో అది రేపటి నుండే అమల్లో ఉంటుంది. రేపు నెలలో మొదటి శుక్రవారం బైబిల్ స్టడీ 6:30 గంటలకు ఉంటుంది. అదేవిధిగా వచ్చే శుక్రవారం సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటుంది. అదేవిధంగా ఎల్లుండి అనగా శనివారం వైర్ ప్రాక్టీస్. ఎవరైతే మరి బిడ్డలు పాటలు పాడుతున్నారో వారు తప్పకుండా రావాలి. 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రాక్టీస్ ఉంటుంది. తప్పనిసరిగా వైర్ బిడ్డలు యూత్లో ఉన్నవారు రావాలి. అదేవిధంగా మరి స్త్రీల కూడిక 2వ ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. 11వ తారీఖు నుంచి ఆదివారం మొదటి స్త్రీల కూడి కనుక దేవుని చిత్తమైతే నేనే మీకు వాక్యం అందిస్తాను. స్త్రీలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గడిచిన సంవత్సరంలో లారెన్స్ గారు ఒక మంచి ఆసక్తిని వెలుబుచ్చారు. సంఘపక్షాన స్త్రీల రిట్రీట్ చేద్దామండి పాస్టర్ గారు. నేను అన్నాను, స్త్రీల సహవాసం లేనప్పుడు మీరు రిట్రీట్ ఎలా పెడతారని అన్నాను ఆయన. అందుకొరకే స్త్రీల సహవాసం ద్వారా ఏదైనా కార్యక్రమం చేయాలంటే ముందుగా సంఘంలో స్త్రీల సహవాసం అనేది బలపడాలి. నేను గడిచిన సంవత్సరాలు చెప్తా ఉన్నాను. అందుకొరకే ఈ సంవత్సరం మరి పెద్దలతో మాట్లాడినప్పుడు వారు ఆమోదించారు కనుక 2వ ఆదివారం 11వ తారీఖు నుంచి అది అమలవుతుంది. దేవుని చిత్తమైతే మొదటి కూడికలో నేనే వాక్యం చెప్తాను. తర్వాత నుంచి మరి మీలో చాలామంది వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు, స్త్రీలు, వారు ప్రకటిస్తారు. ప్రతి ఆదివారం సాయంత్రం తప్పనిసరిగా ఆ స్త్రీల కూడిక ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా ఆదివారం ఉదయం 5:30 గంటల నుండి 6:30 ప్రార్థనా సమయం. రండి తప్పనిసరిగా. మేము రాలేమని అనుకోవద్దు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, చేయలేను అని అంటే అది ఎప్పటికీ చేయలేము కనుక గమనించాలి. క్యాలెండర్లో ఏదైతే సమయము ప్రోగ్రాం ఇవ్వబడిందో అది రేపటి నుండే అమల్లో ఉంటుంది. రేపు రాత్రి బైబిల్ స్టడీ ఉంటుంది. శనివారం యూత్ ప్రాక్టీస్ ఉంటుంది. కంపల్సరీగా మీరు రావాలని మనవి చేస్తున్నాం. అందులో లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ నూతన సంవత్సరపు ఆరాధనను మనం ముగించుకుందాం. మరి ప్రియులు హేమలత లారెన్స్ గారు మనల్ని ముగింపు ప్రార్థన నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూటాన్ని మనం ముగించుకుందాం. నూతన సంవత్సర కార్యక్రమంలోనికి ముందు కొనసాగుతాం. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలయ్యా నాయన, నీకు వందనాలు తండ్రి నాయన. గతించిన కాలం నుంచి నాయన తండ్రి నాయన, మా జీవితంలో నీవు చేసిన ప్రతి ఉపకారమును బట్టి నాయన, మా జీవితంలో నీవు చేసిన ప్రతి మేలులు బట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా, నీకు వందనాలు. ఈ నూతనమైన సంవత్సరంలో నాయన తండ్రి నాయన మేము అడుగు పెట్టగలటుకునైనా కేవలము నీ కృప, నీ కనికరమే దేవా, నీకు వందనాలు తండ్రి నాయన. ఇలా మేము జీవించి ఉన్నామంటే నాయన కేవలము నాయన నీ కృప దేవా, నీకు వందనాలు తండ్రి నాయన. నాయన మేము బ్రతికి ఉన్నాము అంటే నాయన కేవలము నీ కృపే తండ్రి, నీకు వందనాలు తండ్రి నాయన, నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో తండ్రి నాయన నీ మందిరంలో నాయన మేము నివసించటం నాయన ఎంతో మేలు అన్నావు దేవా, నీకు వందనాలు. నీ మేలులు మేము పొందుకునగలుగుటకునైనా మమ్మల్ని ఈ రీతిగా నాయన ప్రభు నాయన మమ్మల్ని నాయన తండ్రి నువ్వు నాయన బ్రతికింపజేసి
చేసినటువంటి తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దయగల రక్షకుడు నాయనా తండ్రి, ఈ నూతనమైన సంవత్సరంలో తండ్రి నాయనా మేము నాయనా నీ సన్నిధిలో మేము స్థుతుల ద్వారా తండ్రి నాయనా నీ సన్నిధిలో మేము ఉండగలట్టుకునైనా మాకు నడిపించమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ నూతనమైన సంవత్సరంలో తండ్రి నాయనా నిరీక్షణ కలిగే దేవనైనా నీ నామములు మేము జీవించేవారుగా నాయనా మాకు నడిపించమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో తండ్రి నాయన స్వచ్ఛమైన వారుగా నాయన నీ మేము ఉండగలట్టుకు నాయన మాకు నడిపించమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఇలా దేవా తండ్రి నాయన మా హృదయంలో మేము నెమలు వేసుకునే అనుభవములు తండ్రి నాయన మా హృదయంలో నాయన మేము జీర్ణింపజేసే అనుభవములు తండ్రి నాయన నీవు మా జీవితంలో దయచేయమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డ ద్వారా నువ్వు మాట్లాడావు దేవా. నీకు వందనాలు. ప్రతి ఒక్కరి కుటుంబంలోనైనా వారి వారి వ్యక్తిగత జీవితాల్లో తండ్రినైనా నీవు చేసిన ప్రతి మేలులు బట్టినైనా నీవు చేసిన ప్రతి నూతనమైన క్రియలు బట్టినైనా ఆశ్చర్యమైన కార్యములు బట్టి దేవానైనా అద్భుతమైన కార్యములు బట్టి దేవానైనా తండ్రినైనా నీవు జరిగించిన విధానం బట్టినైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. నీకు వందనాలు. సంవత్సరం మొదలుకొని నైనా సంవత్సరాంతము వరకు నైనా నీ దయలో మేము ఉండగలట్టుకునైనా మాకు నడిపించమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దగ్గర రక్షకుడనైనా మా చిన్న సంఘాన్ని తండ్రినైనా నీ పాదముల దగ్గర నేను పెట్టుకున్నానయ్యా. నీ చేతులకి మేము అప్పచెప్పుకున్నాం తండ్రి. నీకు వందనాలు. సంఘములోనైనా నడిపించినటువంటి నాయన యాజకత్వం పొందుకున్నటువంటి నీ బిడ్డను బట్టి నైనా తల్లి కుటుంబాన్ని బట్టి నైనా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నడిపించినటువంటి నైనా అధికారులు బట్టి పెద్దలు బట్టి నైనా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక్కడ నైనా తండ్రి నైనా వృద్ధులు బట్టి నైనా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. యవనస్తులుగా ఉన్నటువంటి నీ బిడ్డలు బట్టి నైనా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే బలహీనతముగా ఉన్నారో ఎవరైతే సంఘముకి రాలేక నైనా తండ్రి ఈ లోక యాత్రలోనైనా జీవించబడుతూ ఉన్నారో ఈ లోకమైన పాపముల పడిపోతూ ఉన్నారు ఈ లోకమైన యాత్రలోనైనా దిగజారిపోవచ్చున్న బిడ్డలకినైనా మరలా తిరిగి రాగలట్టుకు తండ్రి నీ సన్నిధిలోనైనా ఆ పాపములు ఒప్పుకొని నైనా తండ్రి నీ పాదముల దగ్గర సాగిలిపడి నమస్కరించి నైనా తండ్రి నీ సన్నిధిలో పూజింపబడగ వారగానైనా వచ్చినటువంటి మహాలక్ష్మిని బట్టి నైనా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. తిరిగి నైనా తండ్రి బిడ్డను మార మనసును అనుగ్రహించి నీ మందిరంలోకి వచ్చి తండ్రి నైనా ఆ బిడ్డ యొక్క మొక్కుబడులు చెల్లించి దేవా తండ్రి నైనా మరలా తండ్రి నైనా ఆ బిడ్డ యొక్క పాపములనైనా తండ్రి నైనా ఒప్పుకునే రీతిగా వచ్చినందుకునైనా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఆ బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి నైనా ఈ లోకములో పడిపోయినటువంటి బిడ్డ దేవా ఈ లోకములో జారిపోయినటువంటి బిడ్డ తండ్రి నైనా మరలా తిరిగి దేవనైనా నీ సన్నిధిలోకి రాగలట్టుకునైనా నీ రక్తములు కడగబడే అనుభవములు తండ్రి నైనా ఆ బిడ్డ జీవితంలో నువ్వు దయచేయమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో తండ్రి ప్రతి కుటుంబంలోనైనా తండ్రి నైనా వారి వారి వ్యక్తిగత జీవితంలో తండ్రి నీ మేలులతో కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములైనా ప్రతిమాది వేడుకుంటున్నాను తండ్రి. తొట్టిల్లకుండా కాపాడుటకు తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షణ అనుభవంలో నడిపించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప సర్వ సత్యములోనికి నడిపించడానికి ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఆయన సన్నిధి నిత్య ఆశ్రయము ఆయన కాపుదల ఈ నూతన సంవత్సరం అంతటిలో మనలను మన సంఘాన్ని మన కుటుంబాన్ని ఆయనను ప్రేమిస్తున్న సకల పరిశుద్ధ జనాంగం అంతటిని సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. నీ సత్య వాగ్దాతము ఈ మాహి అందరికి వదనాలండి. దేవుడు మనందరినీ దీవించును గాక. మరొకసారి మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
దేవుడి సంవత్సరం అంతటిలో మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి నడిపించునుగా. అమ్మ ఈ సమయంలో మేరీ రత్నం గారి కుమారుడు పాస్టర్ సపన్ కొంచెం